ఈ రోజు వాటర్ హ్యాకర్ సమావేశం సిపిఐ ఆఫీస్ కొత్తపేట గుంటూరులో జరిగింది. నగర వాటర్ హ్యాకర్ యూనియన్ గౌరవ అధ్యక్షులు సిపిఐ నగర కార్యదర్శి కోట మాలాద్రి పాల్గొని మాట్లాడుతూ నగరంలో వాటర్ పీపాలు 121 బండ్లు ఉంటే నగరంలో మినరల్ వాటర్ వచ్చిన తర్వాత సగం బండ్లకు పని లేకుండా వారి జీవనం అంతంత మాత్రమే నడుస్తుందని మరియు వారి నెలకు చలానా రూపంలో చెల్లిస్తున్నారని మండిపడ్డారు. గతంలో కొల్లి శారదా కౌన్సిల్ తీర్మానం ద్వారా హెచ్ఎల్ఆర్ ఎల్ఎల్ఆర్ వాటర్ ట్యాంకుల దగ్గర పర్మిషన్ ఇచ్చారన్నారు. చలానాల ద్వారా పట్టుకున్న నీటిని టిఫిన్ బండ్లు మరియు పూల బండ్లకు చిన్న చిన్న నివాసాల వారికి నీటిని సప్లై చేస్తూ వారి ద్వారా తులము పొలము తీసుకుంటూ రిక్షా ద్వారా సప్లై చేస్తూ జీవనం సాగిస్తున్నాం. కనుక ఇటీవల కాలంలో మున్సిపాలిటీ అధికారులు ఈ వాటర్ ఫీఫాల్ ఆపమని హుకుం జారీ చేశారు. ఈ కార్యక్రమానికి వాటర్ హ్యాకర్ సంఘం నగర అధ్యక్షులు ధూపాటి వెంకటరత్నం మరియు సభ్యులు పాల్గొని ఈ సమావేశాన్ని విజయవంతం చేశారు. వాటర్ హ్యాకర్ సంబంధించి నగర ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఏదైతే మరి గత 20 సంవత్సరాలుగా మరి జనాలను గడుపుకుంటూ మన నీళ్ళ పీపాల ద్వారా విషయాల ద్వారా మరి నీటిని సప్లై చేసుకుంటూ మరి గతంలో మరి 150 మంది వరకు కుటుంబాల వరకు బతికాయి. మరి ఈ రోజున మరి మినరల్ వాటరు కూలింగ్ వాటర్ అన్నీ కూడా వచ్చిన తర్వాత వాళ్ళంతా కూడా 100 లోపు మరి బండ్లకు సంబంధించి మరి 100 లోపు గుర్తించబడ్డారు. ఈ పరిస్థితిలో నగరపాలక అధికారులు ఈ జనాలను కట్టినప్పుడు కూడా వాళ్ళందరినీ మరి నీళ్లు కూడా నిలుపుదల చేశారు. వెంటనే మరి నీళ్లు మరి గతంలో ఇస్తున్నట్టు వాళ్ళందరూ కూడా నీటి సప్లై చేయాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేంటంటే మనం పక్క చూస్తే మరి అన్యాకాంతం అయిపోయాయి కూడా ఏం పట్టుకోట్లా. అదేంటంటే మరి వీళ్ళ మీదే చిరు వ్యాపారులు వాళ్ళ మీద ఈ ప్రతాపం చూపిస్తూ ఉన్నారు. రెండో పక్క చూస్తే మరి నగరానికి సంబంధించి విస్తారంగా జరిగిన పరిస్థితులు చిరు వ్యాపారులు పెరిగిపోతూ ఉన్నారు. మొన్న మరి గాంధీ పార్క్ దగ్గర బస్ పేకి సంబంధించి చూస్తూ ఉన్నాం. అనుమతులు లేకుండా నడిరోడ్డు మీద కడతా ఉంటే కూడా అవి పట్టించుకునే పరిస్థితులు చూసాం. నిన్న బస్ స్టాండ్ దగ్గర మొదటి వాటర్ దగ్గర కూడా ఇదే పరిస్థితి. అక్కడ గతంలో ఎప్పటి నుంచో ఉన్న చిరు వ్యాపారి మీద అక్కడున్న యాజమాన్యం ఆ కుట్రంతా కూడా తీసేశారు. దానికి సంబంధించి పాత కోట్లు కూడా కేసు నమోదైంది. ఇట్లా ఉంటే మరి నగరపాలక అధికారులు మరి సమాచారం చూస్తున్నారు తప్ప దాన్ని కట్టేయడానికి ప్రయత్నం చేయలేదు. అందుకని వెంటనే చిరు వ్యాపార చట్టాన్ని మరి ఏదైతే ఉందో చిరు వ్యాపారంగా ఉన్న రక్షణగా ఉన్న చట్టాన్ని అమలుపరచాలని మరి జోన్లకు సంబంధించి కూడా జోన్లు ఏర్పాటు చేసి చిరు వ్యాపారానికి రక్షణ కల్పించాలని కోరుతా ఉన్నాం. లేని పక్షంలో నగరంలో ఉన్న చిరు వ్యాపారులంతా కూడా ఐక్యం చేసి బలమైన ఉద్యమానికి శ్రీకారం చుడతామని కూడా మనం తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే చిరు వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్న 40,000 మందిని రోడ్డు పాలు చేస్తామని మున్సిపల్ కమిషనర్ కానీ అలానే మున్సిపల్ అధికారులు కానీ బడా వ్యవస్థలకు కొమ్ము కాస్తూ బడా వ్యవస్థలను జోన్లు వేస్తూ ఆ ఇబ్బంది చేస్తూ పెద్ద కాంట్రాక్ట్ తీసుకుంటూ నది రోడ్డు మీద వ్యాపారాలను కొనుక్కుంటూ వాళ్ళకు అప్పచెప్తూ ఇలాంటివన్నీ శుభ్రంగా ఏం చేయాలంటే ఇంటి వ్యాపారులతో వెళ్లకుండా ఇంటి వ్యాపారుల పరిరక్షణ చట్టాన్ని అమలు చేయాలని